హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కేటీఆర్ గారు ప్రచారంలో ఉండగా ఆయన సభ పైన కొంతమంది హనుమాన్ భక్తులు కానివ్వండి, హనుమాన్ దీక్ష తీసుకున్న వాళ్ళు రాళ్లతో కానివ్వండి, ఆలుగడ్డలతో, టమాటాలతో దాడి చేశారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. అసలు దీనికి గల కారణాలు ఏంటి సార్? ఏం జరిగింది అసలు? వీడియోలు నేను చూశాను. వాళ్ళు పోలీసులు ఉన్నా కూడా వెనక నుంచి హనుమాన్ దీక్షలో ఉన్న కాస్ట్యూమ్స్ వేసుకున్న వాళ్ళు దాడి చేస్తున్నారు, విసురుతున్నారు, అవన్నీ కనిపిస్తున్నాయి. అయితే లక్కీగా ఆయనకేమీ కాలేదు, కేటీఆర్కి. బట్ కేటీఆర్ దాన్ని ఖండించాడు. అట్లాగే పోలీసులు కూడా తర్వాత దాదాపు 16 మంది హనుమాన్ ఈ దీక్ష తీసుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టినట్టుగా అర్థమవుతుంది. సో బేసిక్గా ఏంటంటే అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది, కేటీఆర్ ఏమన్నాడు? సో ఎక్కువగా మీడియాలో ఏమొస్తుందంటే కేటీఆర్ శ్రీరాముని కించపరుస్తూ మాట్లాడారు అని వస్తుంది, కానీ ఏమి కించపరుస్తూ మాట్లాడాను రాలేదు నిజానికి. అయితే విషయం మనకి అర్థమైంది ఏంటంటే కేటీఆర్ నిజానికి కించపరుస్తే ఏం మాట్లాడలే. ఎప్పుడైనా కూడా ఎవరైనా అటాక్ చేయాలంటే మా దేవుణ్ణి తిట్టావు అని అటాక్ చేస్తే చాలు. మన దేవుణ్ణి తిట్టాడంటరా వాడు, మన దేవుణ్ణి తిట్టాడని అందరూ పొలమని ఏం తిట్టాడరా, ఏం మాట్లాడాడని ఎవడు అడగడు. ఇదొక ఉన్మాదం అంటారు, మాబ్ మెంటాలిటీ. మాబ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వాడు మనల్ని తిట్టాడంట అనగానే అందరూ పదండి వాళ్ళని తిట్టాడంట అని ఇంకా దానికి మసాలా వేసి దారుణంగా తిట్టాడంటరా, ఘోరంగా తిట్టాడంట, ఇట్లా కలుపుకుంటూ వెళ్తారు తప్ప అసలు ఏమి తిట్టాడు, ఆయన ఏం మాట్లాడాడు, ఆయన మాట్లాడిందే అదేనా, లేకపోతే మనకి ఫిల్టర్ అయ్యి వస్తుందా, చేంజ్ అయ్యి వస్తుందా, ఇది ఎవడు ఆలోచించే పరిస్థితి లేదు. రెండోది ఇక్కడ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ గతంలో కుమ్మక్కైనాయి. ఇప్పుడేమో వాళ్ళిద్దరూ కుమ్మక్క అనేది వాళ్ళకి ఇబ్బంది అయింది. ముఖ్యంగా బీజేపీకి బాగా అది దెబ్బ కొట్టింది, బీఆర్ఎస్కి కూడా కొట్టింది. బట్ బీజేపీ రివ్యూ చేసుకునింది. రివ్యూ చేసినాక నిజానికి మనం కేసీఆర్తో కానీ ఫైట్ ఉంటే కాంగ్రెస్ ప్లేస్లో మనం ఉండాల్సింది, మనకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చిండేవి. కానీ మనం ఎప్పుడైతే కేసీఆర్తో కుమ్మక్కైనామన్న నెరేటివ్ జనం నమ్మారో దానివల్ల మనకి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని కాంగ్రెస్ లాభంగా మార్చుకోగలిగింది అనేది వాళ్ళ రివ్యూ అనమాట. సో ఆ రివ్యూ నుంచి వాళ్ళు నేర్చుకుంది ఏమంటే ఈసారి మనం గట్టిగా ఫైట్ చేద్దాం అనేది అనుకున్నారు. నిజానికి అప్పుడే కానీ కేసీఆర్తో కుమ్మక్క అవ్వకుండా, ఇటు బండి సంజయ్ను మార్చకుండా అగ్రెసివ్గా కానీ వెళ్ళుంటే వాళ్ళకి ఇంకా ఓట్లు వచ్చిండేవి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న బలవంతం ఏంటంటే హిందూ ఓట్లను సాలిడిఫై అంటే వాటిని మరింత కన్సాలిడేట్ చేసుకోవడం అనేది వాళ్ళ ప్రధాన అజెండా. అందుకని మతాన్ని వాళ్ళు ఎప్పటి నుంచి యూజ్ చేసుకుంటున్నారు. సో కేటీఆర్ ఏమన్నాడు గతంలో అంటే ఇట్లా రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ బీజేపీ కూడా గతంలో ఇట్లాగే విమర్శలు చేసేది, మతం పేరు చెప్పి బీజేపీ చేసేది. గుడి కట్టామని చెప్తారు బీజేపీ వాళ్ళు. 1000 ఏళ్ళు నిలిచిపోయే యాదాద్రి గుడిని కేసీఆర్ కట్టలేదా? వీళ్ళు అసలు గుడి కట్టలేదు ఇప్పటివరకు. అప్పుడే రామ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏమన్నా అంటే రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతారు, జై శ్రీరామ్ అంటారు. శ్రీరాముడు అందరివాడు, ఆయన పరిపాలన గొప్పగా ఉన్నింది, ఆయన పరిపాలనలో రాజు ప్రజలకి నిబద్ధుడై ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు అని కంపేర్ చేస్తూ మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏమీ అసత్యం లేదు. ఆయనేమి శ్రీరాముని ఎక్కడా కించపరచలేదు. అంటే బీజేపీని తిడితే శ్రీరాముని కించపరిచినట్టు, బీజేపీని తిడితే దేశాన్ని కించపరిచినట్టు ఈ నెరేటివ్ని ఇప్పుడు బీజేపీ బలంగా తీసుకెళ్తుంది. ఎవరైనా బీజేపీని ఏమన్నా అంటే దేవుణ్ణి తిట్టినట్టు, ఎవరైనా బీజేపీని ఏమన్నా అంటే దేశాన్ని తిట్టినట్టు, నువ్వు దేశద్రోహి అనమాట. ఆ మధ్య ఓపెన్గా మాట్లాడేట్టుగా మోడీని ఏమన్నా అంటే మీరు దేశద్రోహులని. దేశంకి మోడీకి ఏం సంబంధం? దేశం వేరు, మోడీ వేరు. మోడీ అనేవాడు ఒక పార్టీకి నాయకుడు. సో ప్రధానమంత్రి విమర్శించకూడదని ఎక్కడన్నా ఉందా మన చట్టాల్లో? ఎవరినైనా విమర్శించవచ్చు. అప్పట్లో నెహ్రూనే ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే ఏంటి బాబు ఎప్పుడు చూసినా మమ్మల్ని విమర్శిస్తుంటారు, నేను చేసిన మంచి పని ఒకటి కూడా చెప్పరా అని పార్లమెంట్లో అడిగినప్పుడు ప్రతిపక్ష కమ్యూనిస్ట్ నాయకుడు చెప్పింది ఏంటంటే మిమ్మల్ని పొగడ్డానికి బోల్డ్ మంది ఉన్నారు సార్, మిమ్మల్ని విమర్శించడానికి మేము కూడా విమర్శించకపోతే ఇంకెవడు విమర్శిస్తాడు, అందుకని మీరు చేసే మంచి పనుల జోలికి మేము రాము
చెడ్డ పనులు మాత్రము లేదా ప్రజలకి నష్టం జరిగేది మాత్రం మేమైతే చూపాలి. మేమైతే చూపితే ఎవరు చూపరు. పొగిడే వాళ్ళేమో చాలామంది ఉంటారు, మీ పార్టీలో ఉన్నారు, మీడియా ఉంది, చాలామంది ఉన్నారు అని అప్పట్లోనే నెహ్రూని అడిగారనమాట. అలాగా ఇప్పుడు మోడీ చేసే ప్రజా వ్యతిరేక పనులు కావచ్చు, ప్రజాస్వామిక వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్న అనేది లేకపోతే, ప్రశ్నించకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతారు. ఇవాళ రాజకీయ పార్టీలు అన్నీ కూడా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం లేదా తాము అధికారంలోకి రావడం కోసం ఏ పని చేయడానికైనా వెనకడట్లేదు. వాళ్ళకి నిజానికి బీజేపీకి చాలామంది అనుకుంటారు హిందువుల మీద ప్రేమ అని. అదేమీ లేదు. హిందువుల మీద ప్రేమ ఉంటే బాబ్రీ మసీదుని కూల్చింది ఇప్పుడు 92లో. శ్రీరాముడు టెంపుల్ ఎప్పుడు కడుతున్నారు? ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా పూర్తి కాకుండానే మోడీ ఎందుకు పోయి విగ్రహాన్ని చేశాడంటే ఎన్నికల కోసమే. మామూలుగా పూర్తి కాకుండా చేయొద్దని చాలామంది హిందూ వేద పండితులు కావచ్చు, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ చెప్పారు. రెండోది అది మోడీ చేయకూడదని కూడా వాళ్ళు చెప్పారు ఆ పని, అయినా మోడీ వినలేదు. సో వాళ్ళని కూడా దేశద్రోహులుగా ముద్ర వేసే పరిస్థితి చేశారు. సో ఒక రామ మందిరాన్ని కంప్లీట్ కాకుండానే విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది క్లియర్గా ఎన్నికల కోసమే చేశారు. సో ఎప్పుడో 92లో అయితే వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు రామ టెంపుల్ని చేయలేదు? సో ఇదంతా క్లియర్గా ఏంటంటే వాళ్ళకి రామ మందిరాన్ని నిర్మించడం వాళ్ళ అజెండా కాదు. ఆ మందిరం చుట్టూ రాజకీయాల్ని రెచ్చగొట్టి, హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టి, హిందువులకి తాము ఛాంపియన్స్గా ప్రొజెక్ట్ చేసుకొని ఆ ఓట్లని తమకు పడేట్టుగా. వాళ్ళేమి నిజానికి ముస్లింలకి యాంటీ కూడా కాదు వాళ్ళు. మోడీ కూడా చాలాసార్లు చెప్పాడు, వాళ్ళు పస్మందా ముస్లింలని, షియా ముస్లింలని ల్యూర్ చేయడం కోసం కూడా వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. క్లియర్గా ఏంటంటే వాళ్ళకి ఓటు బ్యాంకుగా హిందువుల్ని వాడుకోవడం అనేది చేస్తుందో అదే విషయాన్ని కేటీఆర్ చెప్పాడు. ఇప్పుడు నిజానికి ఆ విషయంలో చాలాసార్లు కూడా కేసీఆర్ అనేవాడు, నేను మీకంటే పెద్ద హిందువునని. నిజం కూడా అదే. కేసీఆర్ హిందువుల కోసం కావచ్చు, ఆయనకున్న భక్తి కావచ్చు, ఆయన చేసే యాగాదు ఇవన్నీ ఎవరు చేయరు దేశంలో. సో ఆ రకంగా ఇదేంటంటే రాముడి మీద పేటెంట్ రైట్ ఎవరిది అనే గొడవ. పేటెంట్ రైట్ మాదే అని బీజేపీ. సో రాముడిని పేటెంట్ ఇంకెవరన్నా తీసుకుంటే వాళ్ళు రాముడికి వ్యతిరేకులు, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయాలి. ఇది జరుగుతుంది. ఇదే కార్యక్రమంలో బైన్సాలో కూడా హనుమాన్ భక్తులు చేశారు. దీన్ని కరెక్ట్గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ ఏం మాట్లాడారు అనేది అది కేటీఆర్ కూడా ఖండించినప్పుడు ఆయన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీడియాలో ఎంతసేపటికి రాముడి మీద కేటీఆర్ వ్యాఖ్యలకి నిరసనగా అంటారు తప్ప అసలు కేటీఆర్ ఏం వ్యాఖ్యలు చేశాడు అనేది ఎవరు చెప్పరు. లేదా రాముడి మీద కించపరిచినందుకు దాడి అని వస్తుంది. సో ఇది రాంగ్ రిప్రజెంటేషను. కేటీఆర్ రాముడిని ఏ రకంగానూ కించపరచలేదు. ఆయన రాముడిని పొగిడాడు. అట్లాగే రాముడు బీజేపీ వాడు కాదు, అందరి వాడు అని చెప్పాడు ఆయన. బీజేపీకి ఏమి రాముడి మీద పేటెంట్ లేదు. రాముడు భారతదేశంలో ఉండే ప్రతి హిందువులకు ఆరాధ్య దైవం. సో రాముడిని కొలిచే హక్కు అందరికీ ఉంటుంది, బీజేపీ వాళ్ళకే కాదు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది అనేది ఆయన చెప్పదలుచుకున్న ప్రధానంగా విషయం. సో దానికి నిరసనగా నిన్న ఆయన మీద దాడులు చేశారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఈ హిందుత్వ మత శక్తుల దాడులు పెరుగుతున్నాయి. ఆ మధ్య కూడా వరంగల్లో సెక్యులర్ సమూహం అనే ఒక రైటర్స్ ఫోరం, అక్కడేదో మీటింగ్, అది కూడా ఇండోర్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. సో అక్కడ కూడా వెళ్ళి వీళ్ళు వాళ్ళ మీద దాడులు చేసి సభను ధ్వంసం చేశారు. అంటే మనకేందంటే సెక్యులర్ అనే పదం కూడా వాళ్ళకి బూతులాగా అనపడుతుంది. సెక్యులర్ ఇంకా రాజ్యాంగంలోంచి బీజేపీ తీసేయలే, ఉంది రాజ్యాంగంలో. తీయకముందే సెక్యులర్ అనే మాట కూడా వాళ్ళకి. సెక్యులర్ అంటే ఏంటి? లౌకిక రాజ్యం. మతాన్ని పర్సనల్గా ఇది చేయాలి తప్ప పబ్లిక్గా మతాన్ని ఇది చేయకూడదు, అన్ని మతాలు సమానమే అనేదే ఇక్కడ ఉంది తప్ప అది ఎవరు కూడా ఫాలో కావట్లే. అన్ని మతాల వాళ్ళు కూడా పబ్లిక్గా మనకి మార్నింగ్ లేస్తే మసీదులో నుంచి ఇది వినిపిస్తూ ఉంటుంది, గుళ్ళో నుంచి వస్తుంటాయి. నిజానికి క్రిస్టియన్లే తక్కువ, వాళ్ళు ఎప్పుడో కానీ చర్చిల్లో ఇది చేయరు. మిగతా ఈ రెండు మతాల వాళ్ళు ఎక్కడికక్కడ ఇది చేస్తుంటారు. ఎక్కువగా హిందూ మతం ఉంది కాబట్టి హిందూ మతం నాయసి ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కూడా ఎవరు ప్రశ్నించట్లేదు. కానీ ఇక్కడ నిజానికైతే
గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ఎక్కడ కానీ మతాన్ని ఫాలో కాకూడదు, కానీ అందరూ ఫాలో అవుతున్నారు. దాన్ని కూడా ఎవడు ప్రశ్నించలే. ఏదో సెక్యులరిజాన్ని కూడా మనం కాపాడుకోవాలని ఒక మాట్లాడిన దానికి కూడా దాడులు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఇది కేటీఆర్ మీద జరిగిన ఈ దాడిని ఖండించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే డెమోక్రసీలో సహిష్ణుత అంటారు, టాలరెన్స్ అంటారు. టాలరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నీకు అవతలోడు నచ్చకపోయినా అవతలోడు ఒక మాట్లాడే స్వేచ్ఛను మనం గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. నీకు నచ్చకపోతే నువ్వు ఖండించవచ్చు, అంతేగాని భౌతిక దాడులు అనేవి కరెక్ట్ కాదు.